మరీ కామెడీ ఏంటంటే నిన్న మీటింగ్లో కొందరితో కొన్ని స్కిట్స్ చేయించడం జరిగింది. వీళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారనమాట. ఆ స్క్రిప్ట్లో ఫ్లోలో ఏంటంటే ఒక అమ్మాయితో ఒక స్కిట్ చేయిస్తూ పచ్చి అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట హైదరాబాద్ నుంచి వైజాగ్ కి ఫ్రీ బస్ కోసం వచ్చేసారంట. వీళ్ళు ఇచ్చిన స్కిట్ హైదరాబాద్ నుంచి వైజాగ్ కి ఫ్రీ బస్ కోసం వచ్చేసారంట. వీళ్ళ స్కిట్ లో ఎలా అడ్డంగా దొరికిపోయారు అంటే, మరి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ ఫ్రీ బస్ అనేది ఇక్కడ కాదు, దీనికంటే ముందే తెలంగాణలో ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఫ్రీ బస్ ఉంటుండగా ఆ ఫ్రీ బస్ కోసం ఆ మహిళ ఎందుకు విశాఖపట్నం వచ్చేస్తారు? అక్కడ పచ్చి అబద్ధమని అర్థమైపోయింది. అలాగేనంట ఆవిడంట రోజుని ఫ్రీ బస్ లో విజయనగరం అమ్మాయి అనమాట. ఆవిడ విజయనగరం నుంచి వైజాగ్ ఫ్రీ బస్ లో వస్తూ ఉంటారట. ఆవిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఇందులో వీళ్ళు ఒక లాజిక్ మిస్ అయ్యారు. విజయనగరం నుంచి విశాఖపట్నంకి వెళ్లే సూపర్ లగ్జరీ బస్ లో ఫ్రీ బస్ ఉందా? లేదు కదా. అలాగే తీసుకుంటే నాన్ స్టాప్ బస్ లో ఫ్రీ బస్ ఉందా? లేదు కదా. అలాగే ఏసీ బస్ లో ఏమైనా ఫ్రీ బస్ ఉందా? అది కూడా లేదు. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయి విజయనగరం నుంచి వైజాగ్ కి పల్లె వెలుగు బస్ లో వస్తుందా? లేదంటే అల్ట్రా పల్లె వెలుగు బస్ లో వస్తుందా? లేదంటే ఎక్స్ప్రెస్ బస్ లో వస్తుందా? నాకు తెలియక అడుగుతున్నాను. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్న అమ్మాయితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు కదా, నిజంగా మీకు సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారే నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా పల్లె వెలుగు బస్సుల్లో వస్తూ ఉన్నారా? ఎంత దారుణంగా ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంత దారుణం అంటే, ఈ విధంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా ఇలా పబ్లిసిటీ స్టంట్లు ఏర్పాటు చేసి మళ్ళీ మహిళల్ని మభ్య పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికి తోడు వీళ్ళు ఇంకోటి కూడా నిన్న మహిళలను అవమానిస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మహిళలంట 2000 తీసుకుని ప్రలోభాలకు ఓట్లేస్తున్నారట. ఎంత దారుణంగా మహిళల్ని కించపరిచారో ఆ మాటలు చూస్తే అర్థమవుతుంది కదా. అసలు ఈ ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న టైంలో రాష్ట్రం విడిపోయాక ఇతను ఓటుకు నోటు అనే ప్రాసెస్ లో భాగంగా 50 లక్షల రూపాయలు స్టీఫెన్సన్ కు పంపడం వలన కేసు అయితే భయపడి తెలంగాణ రాష్ట్రానికి మన రాష్ట్ర రాజధాని ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ని 10 ఏళ్ల అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోకుండా వదిలి పారిపోయి వచ్చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను. మరీ కామెడీ ఏంటంటే నిన్న మీటింగ్ లో కొందరితో కొన్ని స్కిట్స్ చేయించడం జరిగింది. వీళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారనమాట. ఆ స్క్రిప్ట్లో ఫ్లోలో ఏంటంటే ఒక అమ్మాయితో ఒక స్కిట్ చేయిస్తూ పచ్చి అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంట హైదరాబాద్ నుంచి వైజాగ్ కి ఫ్రీ బస్ కోసం వచ్చేసారంట. వీళ్ళు ఇచ్చిన స్కిట్ హైదరాబాద్ నుంచి వైజాగ్ కి ఫ్రీ బస్ కోసం వచ్చేసారంట. వీళ్ళ స్కిట్ లో ఎలా అడ్డంగా దొరికిపోయారు అంటే, మరి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ ఫ్రీ బస్ అనేది ఇక్కడ కాదు, దీనికంటే ముందే తెలంగాణలో ఫ్రీ బస్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఫ్రీ బస్ ఉంటుండగా ఆ ఫ్రీ బస్ కోసం ఆ మహిళ ఎందుకు విశాఖపట్నం వచ్చేస్తారు? అక్కడ పచ్చి అబద్ధమని అర్థమైపోయింది. అలాగేనంట ఆవిడంట రోజుని ఫ్రీ బస్ లో విజయనగరం అమ్మాయి అనమాట. ఆవిడ విజయనగరం నుంచి వైజాగ్ ఫ్రీ బస్ లో వస్తూ ఉంటారట. ఆవిడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఇందులో వీళ్ళు ఒక లాజిక్ మిస్ అయ్యారు. విజయనగరం నుంచి విశాఖపట్నంకి వెళ్లే సూపర్ లగ్జరీ బస్ లో ఫ్రీ బస్ ఉందా? లేదు కదా. అలాగే తీసుకుంటే నాన్ స్టాప్ బస్ లో ఫ్రీ బస్ ఉందా? లేదు కదా. అలాగే ఏసీ బస్ లో ఏమైనా ఫ్రీ బస్ ఉందా? అది కూడా లేదు. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయి విజయనగరం నుంచి వైజాగ్ కి పల్లె వెలుగు బస్ లో వస్తుందా? లేదంటే అల్ట్రా పల్లె వెలుగు బస్ లో వస్తుందా? లేదంటే ఎక్స్ప్రెస్ బస్ లో వస్తుందా? నాకు తెలియక అడుగుతున్నాను. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్న అమ్మాయితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు కదా, నిజంగా మీకు సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారే నేను అడుగుతూ ఉన్నాను. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా పల్లె వెలుగు బస్సుల్లో వస్తూ ఉన్నారా? ఎంత దారుణంగా ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంత దారుణం అంటే, ఈ విధంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా ఇలా
పబ్లిసిటీ స్టంట్లు ఏర్పాటు చేసి మళ్ళీ మహిళల్ని మభ్యపెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికి తోడు వీళ్ళు ఇంకోటి కూడా నిన్న మహిళలను అవమానిస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మహిళలంట 2000 తీసుకుని ప్రలోభాలకు ఓట్లేస్తున్నారట. ఎంత దారుణంగా మహిళల్ని కించపరిచారో ఆ మాటలు చూస్తే అర్థమవుతుంది కదా. అసలు ఈ ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న టైంలో రాష్ట్రం విడిపోయాక ఇతను ఓటుకు నోటు అనే ప్రాసెస్ లో భాగంగా 50 లక్షల రూపాయలు స్టీఫెన్సన్ కు పంపడం వలన కేసు అయితే భయపడి తెలంగాణ రాష్ట్రానికి మన రాష్ట్ర రాజధాని ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ని 10 ఏళ్ల అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోకుండా వదిలి పారిపోయి వచ్చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నాను.